సరిగ్గా 6 నెలల క్రితం వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారు హీరోలు. తమ నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా మార్చేసుకున్నారు. పార్టీ కేడర్ అయినా సామాన్య ప్రజలైనా వారు చెప్పిందే చెయ్యాలి. కానీ కాలంతో పాటు ఓటర్లు తిరగబడ్డారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల వరకు హీరోలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత జీరోలయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఆదరించలేదు. పైగా పార్టీ నేతలు కార్యకర్తలే భారీగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థికి లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. నిజామాబాద్ లోక్సభ సీటులో బీఆర్ఎస్ ఘోర పరాజయంపై ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఆ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీ మరోసారి విజయం సాధించింది. ధర్మపురి అరవింద్ కు ప్రజలు పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నేత పార్లమెంట్ సీటుతో తన పట్టు నిలుపుకున్నారు. బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కమలం పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కూడా కారు పార్టీ క్యాండిడేట్ కు రాలేదు అంటే ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అభ్యర్థి అరవింద్ కు పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకుని 5,92,318 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున బరిలో దిగిన జీవన్ రెడ్డికి 4,83,077 ఓట్లు పోలయ్యాయి. దీంతో 1,09,241 ఓట్ల మెజారిటీతో అరవింద్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు 102,406 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోవలసి వచ్చింది. అయితే ఇందూరులో ఈ ఫలితం ఊహించిందే కావడంతో ఇప్పుడంతా బీఆర్ఎస్ కు జరిగిన నష్టంపైనే చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ ఎవ్వరి అంచనాలకు అందనంతగా ఓట్లను కోల్పోయింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచి 4 లక్షల పైచిలుకు ఓట్లు సాధించింది. కానీ లోక్సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా సాధించలేక బొక్కబోర్లా పడడం చర్చనీయాంశంగా మారింది. కారు పార్టీ తన సంప్రదాయ ఓట్లను కోల్పోవడం కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు భారీ నష్టం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి 50,000 తగ్గాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత భారీ క్రాస్ ఓటింగ్ జరగడంపై బాజిరెడ్డి అనుచరుల ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి అదే 50,000 ఓట్ల అదనంగా రావడంతో గులాబీ నేతలు కమలం పార్టీకి మద్దతిచ్చారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి నియోజకవర్గం ఆర్మూర్లో పార్టీ అస్సలు ఉనికి లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నేతకు 39,000 పైచిలుకు ఓట్లు వస్తే లోక్సభ ఎలక్షన్స్ లో బాజిరెడ్డికి కేవలం 8,000 ఓట్లు మాత్రమే రావడంతో అనుచరులు కంగుతినక తప్పలేదు. అలాగే నిజామాబాద్ అర్బన్ లో బీఆర్ఎస్ కు 44,000 ఓట్లు వస్తే ఇప్పుడు 7,000 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక్కడ బీజేపీతో పాటు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. కాషాయ పార్టీకి 80,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ కు 90,000 ఓట్లు కాషాయ పార్టీకి 80,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ కు 90,000 పైచిలుకు పోలయ్యాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. బోధన్లోనూ ఇదే సీన్ జరిగింది. ఈ సెగ్మెంట్ లో బీజేపీ ఎక్కువగా లబ్ధి పొందింది. కమలం పార్టీకి అసెంబ్లీ కన్నా 36,000 ఓట్ల అదనంగా వచ్చాయి. కాంగ్రెస్ కు 16,000 ఓట్లే ఎక్కువగా పోలయ్యాయి. కానీ కారు పార్టీ 54,000 ఓట్లను కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 4,17,315 ఓట్లు రాగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో 102,406 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన 3 లక్షల పైచిలుకు ఓట్ల క్రాసింగ్ జరిగింది. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని బాజిరెడ్డి గోవర్ధన్ అనుచరులు భావిస్తున్నారు. కారు పార్టీకి ఇది చావు దెబ్బ. మరో 2-3 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూడా కోలుకునే అవకాశం లేదు అనే విశ్లేషణలు ఉన్నాయి. బీఆర్ఎస్ లో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.